కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు మీకు నేను మానవ సంబంధాలలోని మాధుర్యాన్ని తెలియచెప్పే ఒక అనుభూతి ప్రధానమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు అరేయ్. ఇంకా కథలోకి ప్రవేశిద్దాం. చెక్క గేటు తీసుకొని పెద్ద పెద్ద అంగలతో లోపలికి వస్తున్న పెద్దన్నయ్యను చూడగానే ఒక్కసారిగా శ్రీహరి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కళ్ళు వెలుగుతున్న ప్రమిదలయ్యాయి. పెదవులు విచ్చుకొని అందులో నుంచి చిరునవ్వొకటి పుచ్చ పువ్వులా విరిసింది. అన్నయ్య, ఎన్నాళ్ళకెన్నాళ్లకు అన్నాడు శ్రీహరి అన్నయ్యకు ఎదురుగా వెళ్ళి చేతిలోని సంచిని అందుకుంటూ. తెల్లటి పంచ, తెల్లటి చొక్కా, కుడి భుజాన జరి అంచు కండువా, నిలువెత్తు పెద్దరికం ఉట్టిపడే ఆకారం, ప్రసన్నత ఆప్యాయత కలగలిసినట్టున్న ఆ ముఖం కంటపడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది శ్రీహరికి. బావగారు వచ్చారని తెలియగానే లోపల నుంచి స్టీల్ చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి, కాళ్ళు కడుక్కోండి బావగారు అంది పూజిత. మరదలి వంక చిరునవ్వుతో చూసి, బావున్నావా అమ్మా? ఈ రోజుల్లో కూడా ఇంటికొచ్చిన వాళ్లకు కాళ్లకు నీళ్ళిస్తున్న దాన్ని నిన్నే చూశాను అన్నాడు రాఘవయ్య. ఎందుకు అక్కయ్య ఇవ్వరు? తన దగ్గర చూశాకే నాకు అలవాటైంది అంది పూజిత తోటి కోడల్ని ఉద్దేశించి. అవును కదూ అనుకున్నాడు రాఘవయ్య భార్య మైథిలి తలపుకు రాగా. కాళ్ళు కడుక్కొని వసారాలోకి రాగానే, రాన్నయ్య కూర్చో అని హాల్లోకి రమ్మన్నట్టుగా తను ముందు నడిచి చెక్క కుర్చీని ఒకదానిని 2 చేతులతో పట్టి లేపి తెచ్చి సీలింగ్ ఫ్యాన్ కింద వేశాడు శ్రీహరి. అది చూసి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసింది పూజిత. ఏరా, ఎలా ఉన్నావు? తమ్ముడి వంక తనివి తీరా తేరిపారా చూస్తూ అడిగాడు రాఘవయ్య. ఏరా అన్న ఆ పిలుపుకు శ్రీహరి మనసు పరవశించిపోయింది. ఎన్నాళ్ళయింది ప్రత్యక్షంగా ఈ పిలుపు విని? ఏరా అని ఎంత ఆప్యాయంగా పిలుస్తాడు అన్నయ్య. ఆ పిలుపులో ఎంత ప్రేమ, ఎంత దగ్గరితనం ఉంటాయి అనుకుంటూ, బావున్నావా అన్నయ్య అన్నాడు శ్రీహరి. ఈసారి ఆలోచించటం రాఘవయ్య వంతు అయింది. అన్నయ్య అని ఎంత నోటి నిండా పిలుస్తాడు వీడు. ఆ పిలుపులో ఎంత ప్రేమ. నా 3 తమ్ముళ్ళు అంతే. వాళ్లకు నేనంటే ఎంత ప్రేమో గౌరవమో. చిన్నోడు ప్రశాంత్ అయితే మరీ మెతక మనిషి. నన్ను చూస్తే వాడికి ప్రేమ గౌరవాలతో పాటు భక్తి కూడా కాస్త ఎక్కువ. నా ఎదురుగా చేతులు కట్టుకొని మాట్లాడినట్టు మాట్లాడతాడు. కానీ ఇంకా రెండోవాడు శ్రీనివాస్ అయితే నేను గీసిన గీత దాటాడు, నా మాట జవదాటడు. దానికి తోడు నాన్న ఉన్నప్పుడు మా నలుగురిని దగ్గరకు తీసుకొని, మీరు అన్నదమ్ములు 4 రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా ఉండాలి. మీ మధ్య ప్రేమలు తప్ప ఆస్తుల గొడవలు, నాది అన్న స్వార్థం, అసూయ ద్వేషాలు అస్సలు ఉండకూడదు. డబ్బు కన్నా ముఖ్యమైనది అన్నదమ్ముల మధ్య ఆత్మీయతానురాగాలు నాన్న. ఈ విషయాన్ని మీరెప్పుడూ మర్చిపోకండి అని అంటూ ఉండేవారు అని అనుకుంటున్నాడు రాఘవయ్య. మా రక్త సంబంధానికి ఆ మాటల ప్రభావం తోడు కావటం వలనో ఏమో మా 4 అన్నదమ్ములకు ఒకళ్ళంటే ఒకళ్లకు ప్రాణం అనుకున్నాడు రాఘవయ్య మనసంతటిని హాయి ఏదో కమ్మేయగా. వదిన కూడా రావాల్సింది అన్నయ్య అన్నాడు శ్రీహరి అమ్మలాంటి వదిన నిండైన ముఖం కళ్ళ ముందు మెదలగా. రమ్మన్నాను, వింటుందా నా మాట? ఈ ఇల్లు వాకిలి గొడ్డు గోదా వదిలిపెట్టి నేను రాలేను. కానీ చిన్నవాళ్లే గనక హరిని పూజితను రమ్మనండి. సంక్రాంతి పండగ కూడా వస్తోంది కదా, మీరు 4 అన్నదమ్ములు కలుసుకుంటే బాగుంటుంది. మేము తోటికోడళ్ళం కూడా కలుసుకొని పండుగ సరదాగా చేసుకుంటాం అంది.
అన్నాడు రాఘవయ్య. అవునన్నయ్య, వదిలి అన్నట్టు ఈసారి అందరం కలుద్దాం. చిన్ననయ్యకు ప్రశాంత్కు నేను కూడా చెప్తాను అన్నాడు శ్రీహరి. ఉన్నట్టుండి రాఘవయ్య, అవునరా, మిమ్మల్ని అందరినీ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నేను పెద్దవాడిని అవుతున్నాను, వయసు మీద పడుతోంది. ఆ పొలం కాస్త బేరం పెట్టి మీకు రావాల్సింది మీరు తీసుకోవచ్చు కదా. నాకు ఒక బాధ్యత తీరినట్టు అవుతుంది. అందరికీ చెందే ఆ ఇంటిని నేను ఒక్కడనే ఉండి అనుభవిస్తున్నాను కూడా అన్నాడు రాఘవయ్య తమ్ముడి వంక చూస్తూ. అన్నయ్య మాటలతో తమ్ముడి మనసు నీటిలో నుంచి తీసి బయటపడేసిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంది. అన్నయ్య, నువ్వు అలా మాట్లాడితే వాటాలు పంచుతున్నట్టు అనిపించి నాకు బాధేస్తుంది. నీ ఆధ్వర్యంలో నీ చేతి కింద ఉండటానికే మీ ముగ్గురం ఇష్టపడతాం కానీ వాటాలు పంచుకొని వేర్లు పడటం అంటే భరించలేవు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు, నా మనసు కష్టపడుతుంది అన్నాడు శ్రీహరి. ఆ అన్నదమ్ముల సంభాషణను వంటింట్లో నుంచి వింటూ తనలో తనే నవ్వుకుంది పూజిత. బావగారికి 70 ఏళ్ళు, ఈయనకు 65. అయినా ఆ అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరలేదు అని అనుకుంది. ఏమండి, వంట అయింది. బావగారు మీరు ఇక లేవచ్చు. బావగారికి అసలే పెందలాడి తినే అలవాటు అంది భర్తను ఉద్దేశించి. పదన్నయ్య, భోజనం చేద్దాం అన్నాడు శ్రీహరి. అరే, మర్చిపోయాను, మీ వదిన ఏవో కజ్జకాయలు కారపూస చేసి సంచిలో పెట్టింది. హరికి బొబ్బట్లంటే ఇష్టం. మా అమ్మ బొబ్బట్లు చేసినప్పుడు ప్రియంగా తినేవాడు అంటే అవి కూడా పొద్దున్నే చేసి సంచిలో సర్దింది. అవి బయటకు తీయి అనగానే, ఓ అవునా, బొబ్బట్లు నాకే కాదు వరుణ్కి కిరణ్కి కూడా ఇష్టం అని తమ్ముడు అనగానే, ఏరీ పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు? వస్తారు, టైం అయింది. అవునన్నయ్య, శశి రవళి ఎలా ఉన్నారు? మొన్న ఈ మధ్య ఒకరోజు శశితో ఫోన్లో మాట్లాడాను. రావే ఒకసారి అంటే, ఈ పిల్లలతో ఎక్కడ కుదురుతుంది బాబాయ్ అంది ఆరిందాల అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆడపిల్లలు పెళ్ళైతే అంతేగా మరి. మళ్ళీ సంక్రాంతికి మన ఊళ్ళో కలిసినప్పుడు కానీ ఈ పిల్లలంతా కూడా కలుసుకోరు. ఎంత ప్రేమో మన అన్నదమ్ముల పిల్లల మధ్య అన్నాడు రాఘవయ్య. మరొకసారి వంటింట్లో నుంచి పిలుపు రావటంతో అన్నదమ్ములిద్దరూ లేచారు. పెద్ద వెండి పళ్ళెంలోని పదార్థాలన్నీ చూసి, ఏంటమ్మా ఇన్ని చేశావు అన్నాడు రాఘవయ్య. అయ్యో బావగారు, మీరు ఇన్ని అంటున్నారు, మీ తమ్ముడు మాత్రం ఇన్నేనా అని నన్ను పొద్దటి నుంచి సాధిస్తున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టారు. మా అన్నయ్యకు దోసకాయ పచ్చడి ముక్కలంటే చాలా ఇష్టం, పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే ఇష్టం, పులిహోర ఇష్టంగా తింటాడు అంటూ. మంచిగా చెయ్యి, అన్నయ్య ఏదైనా కారంగా తింటాడు, చప్పుడిగా చెయ్యకు అంటూ చెవులో ఇల్లు కట్టుకొని మరీ చెప్తున్నారు. చెప్పిందే చెప్తూ అంటూ చిరునవ్వు నవ్వింది పూజిత. వాడంతే, వాడికి వాడి తిండి మీద కన్నా నా తిండి మీద జాస్ ఎక్కువ. నా భోజన ప్రయత్నం వాడికి తెలిసిందేగా అన్నాడు సమాధానంగా రాఘవయ్య. పీటల మీద కూర్చొని అన్నదమ్ములిద్దరూ కంచంలోని అన్నాన్ని కడుపు నిండా తిని బ్రేవుమని తేలుస్తూ లేచారు. అన్నయ్య పక్కన కూర్చుని అన్నం తినటం ఎంతో బాగుంది శ్రీహరికి. రాఘవయ్యకు అంతే. తమ్ముడి బంతిన కూర్చుని అన్నం తినటం బాగుండటమే కాక ఇంకో ఇద్దరు తమ్ములు శ్రీనివాస్, ప్రశాంత్ గుర్తుకొచ్చారు. వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది. చిన్నప్పుడు తమ నలుగురు అన్నదమ్ములకి తల్లి ఇలాగే ఒక బంతిన వరుసగా కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డిస్తూ అన్నం పెట్టిన దృశ్యం గుర్తుకు వచ్చింది ఆయనకు. ఏంటో పెద్దయ్యేసరికి దూరాలు పెరిగిపోతాయి అనుకున్నాడు నిట్టూరుస్తూ. అన్నయ్యకు తనకు మధ్య హాల్లో చెరొక మంచం వేసి దాని మీద పరుపులు దిండ్లు వేశాడు శ్రీహరి. అన్నదమ్ములిద్దరూ అర్ధరాత్రి దాకా చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు.
ఎప్పటికో కానీ నిద్రపోలేదు. బాదం చెట్టు మీరి కాకుల అరుపులతో తెలివి వచ్చింది రాఘవయ్యకు. అయినా కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాడు బద్ధకంగా. వంటింట్లో నుంచి తమ్ముడు మరదలు మాట్లాడుకుంటున్న మాటలు చెవుల పడుతున్నాయి. మా అన్నయ్యకు ఇడ్లీలోకి కారప్పొడి అంటే చాలా ఇష్టం. పొడంతా తడిసేదాకా 2-3 చెంచాలు నెయ్యి వేసుకొని తింటాడు. మన ఇంట్లో చేసిన నెయ్యి ఉంది కదా, కాఫీకి ఫిల్టర్ ఇప్పుడే వెయ్యి. ఫ్రెష్గా దిగిన డికాషన్ను వేడివేడిగా కాగిన ఫ్రెష్ పాలతో కలిపితే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మంచి కాఫీ అంటే మా అన్నయ్యకు చాలా ఇష్టం అని తన భార్యకు చెప్పుకుంటూ పోతున్నాడు తమ్ముడు శ్రీహరి. వీడికి నేనంటే ఎంత ప్రేమ! నేను ఉన్నంతసేపు ఎప్పుడు ఇక నా ధ్యాసే వీడికి. అక్కడున్నా అంతే. రోజుకొక్కసారైనా ఫోన్ చేసి ఎలాగున్నావన్నయ్యా, జాగ్రత్తగా ఉండు అని వదిన దగ్గర ఉండగా నేను ఈ మాటలు చెప్పనవసరం లేదనుకో అంటాడు మళ్ళీ అంతలోనే. వీడే కాదు, శ్రీనివాసు, ప్రశాంత్ కూడా అంతే. పెద్దరికానికి గౌరవం ఇచ్చి తమ్ముళ్ళు ఉండటం ఎంత అదృష్టం అనుకున్నాడు రాఘవయ్య. వంటింట్లో భర్త మాటలు విన్న పూజిత కూడా అలాగే ఆలోచిస్తోంది. ఈయనకు వాళ్ళ అన్నయ్య అంటే ఎంత ప్రేమ! వీళ్ళు అన్నదమ్ములు నలుగురు ఎంత బాగుంటారు. నాకు ఉన్నారు 3 అన్నదమ్ములు. ఒకళ్ళంటే ఒకళ్లకు పడదు. వాడికి అంత ఉంది, నాకు ఇంతే ఉంది అంటూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్యపడుతూ ఉంటారు. వాడికి ఎక్కువ ఆస్తి పెట్టావు, నాకు తక్కువ పెట్టావంటూ నాన్న మీద పోట్లాడుతూ ఉంటారు. నీకు ఆడపిల్లంటేనే ఇష్టం, ఒక్కగానొక్క పిల్ల అంటూ దానికి తెగ బంగారం పెట్టేస్తున్నావు అంటూ అమ్మ మీద విసుగు పడుతూ ఉంటారు. అక్కడి ఆ వాతావరణం చూసి విసిగిపోయిన తనకు వీళ్ళు నలుగురి అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ చూస్తుంటే ముచ్చటతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది అని అనుకుంటోంది పూజిత. మా వదినలు మరదళ్ళు మీ నాన్నను అది అడగండి, మీ అమ్మను ఇది అడగండి అంటూ అన్నయ్యలను తమ్ముణ్ణి చాటుగా ఇంకా రెచ్చగొడుతుండటంతో కుటుంబంలో ఎప్పుడూ ఏవో సాధింపులు, సూటిపోటీ మాటలు, అలకలు, వీటితో అమ్మా నాన్న శాంతి సుఖాలను కోల్పోతున్నారు అనుకుంది పూజిత బావగారికి కాఫీ కలుపుతూ. ఇంతలో అన్నయ్య లేచాడు. కాఫీ అయిందా? ఇలా ఇవ్వు, ఇచ్చొస్తాను అంటూ వచ్చిన భర్తను చూసి నేను ఇస్తాలేండి, మీరిస్తే బావగారు ఏమనుకుంటారు అంది పూజిత కాఫీ కప్పుతో పొయ్యి దగ్గర నుంచి లేస్తూ. ఏమీ అనుకోడు, నా చేతులతో నేనిస్తేనే నాకు తృప్తి, అన్నయ్యకు ఆనందం అంటూ వంతుకు వచ్చిన భర్తను చూసి తనలో తనే నవ్వుకొని కప్పు ఆయన చేతికి అందించి తను కూడా మధ్యహాల్లోకి వెళ్ళింది. అప్పటికే వరుణ్ణి, కిరణ్ని ఇద్దరిని అటొకరిని ఇటొకరిని కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మీరిద్దరూ అన్నదమ్ములరా, అలా పోట్లాడుకోకూడదు, చక్కగా రామలక్ష్మణులా కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్న బావగారిని చూస్తుంటే ముచ్చటేసింది పూజితకు. అన్నీ నన్ను చీటికి మాటికి కొడతాడు పెద్దనాన్న అన్నాడు కిరణ్. ఏరా, తమ్ముడిని అలా కొడతారా? తప్పు కదా. కొడితే తమ్ముడికి దెబ్బ తగులుతుంది, అప్పుడు మళ్ళీ నువ్వే బాధపడాలి అని చెప్పి అస్తమానం తమ్ముడే తోకలా నా వెనకాల పడి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటాడు పెద్దనాన్న అని పెద్దవాడు అనగానే చిన్నవాడు కదా నీకన్నా, పోనీలే తమ్ముడు అని అనుకోలేవా అని మళ్ళీ చిన్నవాడి వైపు తిరిగి అన్నయ్య నీకన్నా పెద్దవాడు కదా, పోనీలే అన్నయ్య ఏదో ఆటలో ఒక చిన్న దెబ్బేశాడు అని నువ్వు అనుకోవాలి అని వాళ్ళిద్దరికీ సర్ది చెప్తుంటే నవ్వుతూ అక్కడికి వచ్చిన తమ్ముడు శ్రీహరి వాళ్ళు అలాగే పోట్లాడుకుంటారు, మళ్ళీ అంతలోనే కలిసిపోతుంటారు, కానీ నువ్వు కాఫీ తీసుకో అన్నయ్య అన్నాడు. పిల్లలిద్దరూ బయటికి తుర్రుమనటంతో చిరు శబ్దంతో నవ్వుతూ వాళ్లకు చెప్తున్నాను కానీ ఏరా, మనం పోట్లాడుకునే వాళ్ళం కాదు చిన్నప్పుడు. చిన్నప్పుడేంటి, పెద్దయినాకు కూడా నిన్న ఒకసారి నేను దెబ్బ వేశాను.
ముఖమంతా నిండిన విచారంతో అలా అంటున్న అన్నను చూస్తుంటే శ్రీహరి హృదయం బాధతో విలవిలలాడింది. అన్నయ్య, నేను ఒక తప్పు చేయబోతే చూసి నన్ను ఒక దెబ్బ వేశావు కోపంతో. ఆ రోజు నువ్వు వేసిన ఆ దెబ్బే ఈరోజు నేను ఇంతగా ఎదిగి మంచి పొజిషన్లో ఉండేలా చేసింది. మా పట్ల నువ్వు ఎంతటి బాధ్యత తీసుకునేవాడివో నాకు తెలీదా అంటుంటే రాఘవయ్య కాఫీ ఒక గుటక వేసి, బాగుందమ్మా కాఫీ అన్నాడు గుమ్మంలో నిల్చుని ఉన్న మరదలి వంక చూస్తూ. షుగర్ సరిపోయిందా బావగారు అని అడిగింది పూజిత. సరిపోయిందమ్మా. వాళ్ళ మాటలు అయ్యాక భార్య వంక చూస్తూ, పూజ, మా చిన్నన్నయ్య పెళ్ళైన కొద్ది రోజులకే మా నాన్నగారు పోయారు. పెద్ద తమ్ముడి ఒడుగు, నా ఒడుగు అన్నయ్య వదినలే పీటల మీద కూర్చొని చేశారు. నా చెవిలో అన్నయ్య గాయత్రి మంత్రం చెప్తుంటే మా నాన్న చెప్తున్నట్టే అనిపించింది. మన పెళ్ళప్పుడు స్నాతకం పీటల మీద అన్నయ్య వదిలిన మధ్య కూర్చుని ఉన్న నాకు అమ్మా నాన్నల మధ్య కూర్చుని ఉన్నట్టే అనిపించింది. అవేనా అన్నయ్య మా కోసం ఎంత చేశాడో. మమ్మల్ని సిటీ పంపి పెద్ద చదువులు చదివించాడు. కాలేజీ ఫీజు కట్టాలన్నా, పరీక్ష ఫీజు కట్టాలన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఎక్కడి నుంచి తెచ్చేవాడో. అడిగిన సమయానికి డబ్బు పంపించేవాడు. మా వదిన నిజంగా ఏనాడు వాళ్ళకి ఎందుకు చేయాలి, వాళ్ళ కోసం మీరెందుకు కష్టపడాలి, మనకు పిల్లలు లేరా అని అనకుండా తన పిల్లలతో పాటు మమ్మల్ని తన పిల్లలుగా చూసుకుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని అని అన్నాడు శ్రీహరి కళ్ళు చెమర్చగా. ఆ మాటలు విని రాఘవయ్య, పోరా చెప్తున్నావు, ఎవరికి చేశానని? నా తమ్ముళ్ళకేగా. మీ వదినైతే కొడుకులు లేని మనకు వాళ్లే కొడుకులండి అంటుంది ఎప్పుడు. ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, ఒక తండ్రి చిటికిన వేలు పట్టుకొని నడక నేర్చుకున్న వాళ్ళం. రక్త సంబంధం రా మనది, ఒకనాటిదా. నేనేదో మీకోసం చేశానంటున్నావు. రేపు నాకు ఏదైనా అయితే నా మంచం చుట్టూ నా తమ్ముళ్ళు ముగ్గురు నిలబడరు. కొడుకులు లేని నాకు మీరేగా అపరకర్మలు అన్నయ్య వారిస్తున్నట్టుగా గట్టిగా అన్నాడు శ్రీహరి. అలా అనకన్నయ్య, మాటల్లో అయినా సరే ఆ అశుభాన్ని నేను భరించలేను. నువ్వెప్పుడూ ఇలాగే మా అందరికీ ఇంటి పెద్దగా, మా పిల్లలకు పెద్ద దిక్కుగా, మన వంశానికి ఓ పెద్ద వటవృక్షంలా బలంగా స్థిరంగా నిలబడి ఉండాలి. నీ నీడలో మేము. ఆ తర్వాత మాటలు రానట్టు ఆగిపోయిన తమ్ముణ్ణి చూసి, అరే ఎందుకురా అంత ఇదైపోతావు? ఇది జీవితం రా, ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అంటూ కూర్చున్న చోటు నుంచి లేచి తమ్ముడి కోసం చేతులు ముందుకు చాచాడు రాఘవయ్య. ఆ చేతుల్లో శ్రీహరి వాలిపోగానే అమాంతం తమ్ముణ్ణి కౌగలించుకొని ఆ స్పర్శలోని హాయిని, ప్రేమను గుండెల నిండుగా అనుభవించాడు. శ్రీహరి అంతే. అది చూసిన పూజిత కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. ఆ సాయంత్రం తన ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు రాఘవయ్య. అన్నయ్య బయలుదేరుతుంటే తమ్ముడి మనసంతా దిగులు. తమ్ముడిని వదిలేసిపోతున్నందుకు అన్నయ్య మనసులోనూ అంతే. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్న ఆలోచనే ఇద్దరిని ఒకరి ముఖంలోకి ఒకరు తనివి తీరా చూసుకునేలా చేసింది. ఉత్తరీయం భుజాన వేసుకొని చెప్పులు తొడుక్కోవటానికి వసారాలోకి వెళ్ళిన రాఘవయ్యకి చెప్పులుండాల్సిన స్థానంలో అవి కనిపించలేదు. ఏవిరా నా చెప్పులు అని అడిగాడు తమ్ముడి వంక చూస్తూ. సమాధానంగా శ్రీహరి నవ్వుతూ, ఇది పిల్లల పనే అయి ఉంటుందన్నయ్య అన్నాడు. ఈరోజు పెద్దనాన్న వెళ్తున్నారు అని మధ్యాహ్నం పూజతో చెప్పినట్టుంది. చెప్పులు దాచిపెట్టేశారు. తెస్తానుండానయ్యా అంటూ లోపలికి వెళ్ళి అటూ ఇటూ చూసి చెక్క బీరువా కింద ఉండటం చూసి వాటిని బయటికి తెచ్చాడు శ్రీహరి. అది చూసి, అదేంట్రా చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నావు, పైగా కుడి చేత్తో
కాళ్ళకు వేసుకొని రాకపోయావా అన్నాడు రాఘవయ్య ఆశ్చర్యపోతూ. నువ్వు వేసుకునే చెప్పులను నేను కాళ్ళకు వేసుకోవటమా అన్నయ్య? కుడి చేత్తో కాక ఎడం చేత్తో తెస్తానా అంటూ వంగి చెప్పులను ఆయన పాదాల దగ్గర పెడుతూ అలాగే ఆ పాదాలకు నమస్కారం చేశాడు శ్రీహరి. అది చూసి పూజిత కూడా వచ్చి బావగారికి పాదాభివందనం చేసింది. దీర్ఘాయుష్మాన్ భవ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి అని దీవించి తమ్ముణ్ణి మరోసారి హక్కున చేర్చుకొని వస్తానమ్మా అని మరదలికి చెప్పి తమ్ముడు తెచ్చిన స్కూటర్ వెనక సీట్లో భుజాన చేతులు వేసి కూర్చొని బస్టాండ్ వైపు వెళ్ళాడు రాఘవయ్య. రాత్రి 11 గంటలకు ఫోన్ మోగటంతో మంచి నిద్రలో ఉన్న రాఘవయ్య అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు. ఇంతలో ఇంత రాత్రివేళ ఫోన్ ఎవరండి అంటూ తను లేచింది మైథిలి, భయంగా భర్త వంక చూస్తూ. కళ్ళజోడు పెట్టుకొని సెల్ స్క్రీన్ వంక దడదడలాడుతున్న గుండెతో చూశాడు రాఘవయ్య. మన సీను అని పైకి భార్యకు వినిపించేలా అని సెల్ ఆన్సర్ బటన్ నొక్కి, సీను ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేశావు అన్నాడు వణికే గొంతుతో. అన్నయ్య, సుధీర్కు బైక్ యాక్సిడెంట్ అయిందట, ఆసుపత్రిలో ఉన్నాడట అన్నాడు కంగారుగా వినిపిస్తున్న గొంతుతో. సుధీర్ అంటే రాఘవయ్య గారి చిన్న తమ్ముడు ప్రశాంత్ కొడుకు. ఏమంటున్నావురా నువ్వు? వాడికి యాక్సిడెంట్ ఏంటి? వాడు వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతి కష్టం మీద వచ్చాయి రాఘవయ్య గొంతులో నుంచి మాటలు. భయపడకన్నయ్య, నువ్వు ఇలా భయపడతావని వాడు నాకు ఫోన్ చేసి చెప్పి నీకు మెల్లగా చెప్పమన్నాడు. తమ్ముడు హరి, పూజ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. మేమంతా కలిసి కారులో అక్కడికి వస్తాం. నువ్వు వదిన రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. ఇదేంటే ఇంత ఆపద వచ్చి పడింది మన కుటుంబం మీద? పాపం చిన్నోడు ఎంత కంగారు పడుతున్నాడో, ఆ తల్లి ప్రాణం ఎంత విలవిల్లాడిపోతోందో. మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఇంకెలా ఉండాలి అంటూ తల పట్టుకొని కుర్చీలో కూలబడుతూ అన్నాడు రాఘవయ్య. ఏం కాదండి, దేవుడున్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. మీరు అలా బెంబేలెత్తిపోతే ఎలా? మనం త్వరగా వెళ్ళాలి ముందు. అక్కడ ఏం అవసరం ఉంటుందో ఏమో, వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు పాపం అంటూ ఒక పక్కన భర్తకు ధైర్యం చెప్తూనే మరో పక్క సంచిలో బట్టలు పెట్టడం మొదలుపెట్టింది మైథిలి. అప్పుడు కానీ ఒంట్లో చలనం రాలేదు రాఘవయ్యకు. చకచకా బట్టలు వేసుకొని అల్మారా దగ్గరకు వెళ్ళి లాకర్లో ఎన్ని డబ్బులుంటే అన్ని తీసి చొక్కా జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి పటాల ముందు నిల్చొని చేతులు జోడించి, ఎలాగైనా ఈ కష్టం నుంచి గట్టెక్కించు స్వామి అని దండం పెట్టుకున్నాడు. ఇంతలో బయట కారు శబ్దం వినిపించింది. డ్రైవింగ్ సీట్లో నుంచి దిగిన శ్రీహరి, అన్నయ్య, వదిన రండి అని కేకేశాడు. కారులో కూర్చొని తమ్ముళ్ళ వంక చూస్తూ, ఇదేంట్రా ఇలా జరిగింది అన్నాడు రాఘవయ్య గద్గద స్వరంతో. అన్నయ్య, ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. పెద్దవాడివి, నువ్వే డీలా పడితే ఇంక మేము ఏ ఆధారంతో నిలబడగలం అన్నాడు శ్రీహరి వెనక సీట్లో నుంచి. ఏం కాదన్నయ్య, ఏవో జరుగుతుంటాయి, అంత మాత్రాన చెడును ఊహించుకోవటం ఎందుకు? తాత్కాలిక కష్టం అనుకుంటే కొంత ఊరట కదా అన్నాడు శ్రీనివాస్ డ్రైవింగ్ చేస్తూ. పైకి అలా మాట్లాడుతున్న ముగ్గురి గుండెలు లోనుంచి పీచు పీచుమని అంటూనే ఉన్నాయి. వెనక సీట్లో కూర్చున్న మైథిలి తోటికోడళ్ళు పూజిత, లావణ్యల వంక చూస్తూ, ఏంటో క్షణానికి వచ్చేది తెలియదు అంది. అవునక్కయ్యా అంది పూజిత. నిన్ననే వాళ్ళ పెద్దనాన్నతో నాతో మాట్లాడాడు సుధీర్ అంది లావణ్య తోటికోడళ్లను ఉద్దేశించి. గంట పట్టింది
వాళ్ళు హైదరాబాద్ చేరుకునేసరికి. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు అందరూ. ముగ్గురు అన్నయ్యలను చూడగానే దుఃఖం ఆగలేదు ప్రశాంత్కు. ఆపరేషన్ చేస్తున్నారు అన్నయ్య, ఎలా ఉంది అని అడిగితే ఏమీ చెప్పటం లేదు డాక్టర్లు. ఆపరేషన్ అయ్యాక చెప్తాము అంటున్నారు. పెద్దన్నయ్య అయిన రాఘవయ్యకు దగ్గరగా వస్తూ అన్నాడు ప్రశాంత్. ఏం కాదు ఏం కాదు అంటూ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకొని వీపు నిమిరాడు రాఘవయ్య. తోటికోడళ్ళు ముగ్గురు చిన్న తోటికోడలు నీలిమకు దగ్గరగా కూర్చున్నారు. ఏం కాదు, టెన్షన్ పడకు అంది మైథిలి తోటికోడలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. ఆ చర్య బాధపడుతున్న నీలిమ మనసుకు ఓదార్పును ఇస్తున్నట్టు అనిపించింది. మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో అనుభవపూర్వకంగా అప్పుడు తెలిసి వస్తున్నట్టు అనిపించింది. ఆపరేషన్ థియేటర్ ముందు తను తన భర్త ఒకే రకపు మానసిక స్థితిలో కూర్చుని ఉన్నప్పుడు అంతమంది మీకు మేమున్నామంటూ ఒకేసారిగా కలిసి రావటం నీలిమ మనసుకు చాలా సాంత్వనను ఇస్తోంది. ఇంతలో పెద్దబావుగారు తన చిన్న తమ్ముడి దగ్గరికి వెళ్ళి జేబులో నుంచి తీసిన 500 రూపాయల కట్టను చేతిలో పెట్టి, అవసరం పడితే ఉంటాయని ఇంట్లో ఉన్నవి తెచ్చాను అంటూ డబ్బుల కట్ట చేతిలో పెట్టడం నీలిమ కంట పడింది. నువ్వేమీ కంగారు పడకురా, ఎంత డబ్బు ఖర్చయినా వైద్యం చేయించి వాడిని కాపాడుకుందాం. ఇంతమంది ఉండగా వాడికి ఏమన్నా కానిస్తామా అని అంటున్న మాటలను నీలిమ విన్నది. ఇంతమందిమి ఉండగా ఎంత బాగుందా మాట, ఎంత గుండె దిటమని ఇచ్చేలా ఉంది అని అనిపించింది ఆమెకు. అలా అనిపించగానే నీలిమ మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చి అపరాధ భావంతో ముఖం మ్లానమైంది. తన మనసు ముందు తను దోషిలా నిల్చున్నట్టు అనిపించింది. అత్తింటి వాళ్ళంటే మొదటి నుంచి ఎందుకో తనలో ఎప్పుడూ ఏదో లోకువ చులకన భావం ఉండేవి. దాంతో కావాలని భర్తతో ఏదో ఒక వాదన పెట్టుకునేది. అత్తింటి వాళ్ళ గురించి ఎద్దేవా చేయటానికి మీ వాళ్ళు అనేది కానీ ఎప్పుడు బావగార్లు అక్కయ్యలు అని మన అన్న భావాన్ని వ్యక్తం చేసేది కాదు. మీ ఇల్లు ఒక సంత, అంతమందిని కన్నారేంటి మీ అమ్మ నాన్నలు, అందరం కలిశామంటే గోలగోల, నాకు తలనొప్పి వస్తుంటుంది, ఇల్లంటే నాకు ప్రశాంతంగా ఉండాలి అని విసుక్కున్నట్టు ముఖం చిట్లించి అంటే భర్త ప్రశాంత్ అదోలా నవ్వుతూ, మా అమ్మ నాన్న అంతమంది వద్దనుకుంటే నీకు నేను ఉండేవాడిని కాదు, నా స్థానంలో మరెవరో ఉండేవాళ్ళు, నేనే లాస్ట్ వాణ్ణి, ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అనేవాడు. అంతటితో ఆగకుండా ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రోజుల్లో కుటుంబాలు ఎలా ఉండేవి, అన్నదమ్ములంతా ఒకే ఇంట్లో ఉమ్మడిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వాళ్లకు మళ్ళీ ఒక్కొక్క జంటకు 7 డజన్ మందో పిల్లలు ఉండేవాళ్ళు. మా తాతగారి కుటుంబం అలాగే ఉండేది. తర్వాత మా అమ్మా నాన్నల తరం వచ్చేసరికి మేము 4 అన్నదమ్ములం. ఉద్యోగరీత్యా కాపురాలు వేరైనా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటాం. మా పెద్దన్నయ్య మా ఇంటికి మూల స్తంభం, మేము ఆయన పక్కన ఉండే చిన్న చిన్న స్తంభాలం. అందుకే మేమెవ్వరం మా అన్నయ్య మాటను జవదాటం. ఆయన ఏం చెప్పినా ఆ మాటను నెత్తిన పెట్టుకొని గౌరవిస్తాం, ఆచరిస్తాం అని అంటే తను దానికి చేతులు మూతి తిప్పుతూ మీ ఆ అన్న అట్ట ఈ అన్న ఇట్ట అని మిమ్మల్ని చిన్నవాణ్ణి చేసి నోట్లో నాలిక లేనివాణ్ణి చేసి మీ మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ విషయాన్ని అమాయకత్వంతో మీరు గ్రహించలేకపోతున్నారు అనేది రుసరుసలాడుతూ. దాంతో అంతటి శాంతమూర్తి అయిన తన భర్త ఒక్కసారిగా తోక తొక్కిన తాచులా లేచేవాడు. నీలు, నువ్వు నన్ను ఏమన్నాను కానీ మా అన్నయ్యలు మాత్రం అనకు, నేను సహించలేను అని చటుక్కున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తుంటే కొడుకుకు యాక్సిడెంట్ అయిందన్న అంత బాధలోనూ, ఏం జరుగుతుందోనన్న అంత భయంలోనూ
నీలిమ మనసు అపరాధ భావంతో కుంగిపోయింది. ఎవరి ముఖాల్లోకి చూడలేనట్టు చూపులు నేలవాల్చి మళ్ళీ అంతలోనే కనురెప్పలు పైకెత్తింది. అందరి వంక మార్చి మార్చి చూస్తూ, ఎంత మంచివాళ్ళు వీళ్ళు, నేనే పొరపడ్డాను. అపరిపక్వ ఆలోచనలతో, ఓర్వలేనితనంతో ఇన్నాళ్ళు ఈ కోయిలల గుంపులో కాకిలా ఇష్టం వచ్చినట్టు అందరినీ ఏదేదో అన్నాను అనుకుంది నీలిమ కడుపులో సుళ్ళు తిరుగుతున్న బాధతో. ఇంతలో ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకొని ఆకుపచ్చ డ్రెస్సు, నెత్తిన ఆకుపచ్చ గుడ్డ టోపీ, మూతికి మాస్క్తో బయటికి వచ్చాడు ఒక డాక్టర్. అందరూ ఒకేసారి లేచి నిల్చున్నారు ఆతృతతో. ఆపరేషన్ అయింది, పేషెంట్ బాగానే ఉన్నాడు, నౌ హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చిరునవ్వుతో చెప్పి మళ్ళీ అంతలోనే తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో హమ్మయ్యా అని అందరూ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్ ఆనందం పట్టలేక అధాటున పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళి అమాంతం ఆయన గుండెల మీద వాలిపోయాడు. చిన్న తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకొని వీపు నిమిరాడు రాఘవయ్య. నేను చెప్పాను కదరా వాడికి ఏమీ కాదు అని మిగతా ఇద్దరు తమ్ముళ్ళ వంక చూస్తూ, అరే విన్నారా, వాడు బాగున్నాడట, వాడికి ఏమీ కాదట అన్నాడు గట్టిగా పిలుస్తూ భావోద్వేగానికి గురవుతూ. పెద్దన్నయ్య నోటి నుంచి ఎప్పుడు ఎరా అరే అన్న పిలుపులు వచ్చినా ఆ పిలుపులలోని ఆత్మీయత వివసుల్ని చేస్తుంది ఆ తమ్ముళ్లను. తమ్ముళ్ళు అన్నయ్య అని పిలిచే పిలుపు రాఘవయ్యకు కూడా అంతే. ఆ అన్నదమ్ముల అనుబంధం అలాంటిది. రక్త సంబంధాలన్నీ అంతేగా. పుట్టుకతో అమ్మ పేగుబంధంతో ముడిపడే బంధాల అనుబంధమే వేరు. రాముడు పుట్టిన దేశం మరి మనది, రామపాదాలు తిరిగిన ప్రదేశాలు మనవి. ఇదండి అరే అనే కథ. విన్నారు కదా. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ వాణి.